ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసినట్టు మరో ఫేక్ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది వైసీపీ పేటీఎం బ్యాచ్. టీడీపీ విడుదల చేసినట్టు ఓ లెటర్ను వైరల్ చేస్తోంది. అయితే ఈ ఫేక్ లెటర్ పై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ నువ్వు ఎన్ని ఫేక్లు చేసినా పులివెందులలో ఓడిపోవడం ఖాయమని, బాబాయ్ హత్యకు కడప జిల్లా ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయమంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వీడియోలు సృష్టిస్తున్న వైసీపీ పేటీఎం బ్యాచ్ బరి తెగింపుపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. చూస్తున్నాం వైసీపీ పేటీఎం బ్యాచ్ మరో ఫేక్ లెటర్ ను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసినట్టుగా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? వైసీపీ పేటీఎం బ్యాచ్ వికృత చేష్టలు, ఫేక్ పోస్టులు ఎక్కువయ్యాయి. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే సమయంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవడానికి ముందు వైసీపీ ఫేక్ బ్యాచ్ ఈ ఫేక్ ప్రచారానికి పరితెగిస్తోంది. ముఖ్యంగా షర్మిలారెడ్డి కడప కాంగ్రెస్ అభ్యర్థిగా, కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగటంతో వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే కడప లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే కడప లోక్సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి షర్మిలారెడ్డి పోటీ చేయటం వలన ఇబ్బందులు ఏర్పడతాయి, రాజకీయంగా తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాము అని చెప్పి వైసీపీ బ్యాచ్ గుర్తించింది. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసుపై షర్మిలారెడ్డితో పాటు సునీతారెడ్డి కడపలో చేస్తున్న ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫేక్ ప్రచారానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ బరితెగించింది. కడప లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి టీడీపీ మద్దతు ఇస్తుంది అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా టీడీపీ లెటర్ హెడ్ తో ఫేక్ ప్రకటనను తయారు చేశారు. ఈ ఫేక్ ప్రకటనను తయారు చేయటమే కాకుండా ఆ వార్తని ఏబిఎన్ ప్రసారం చేసినట్టు మరో ఫేక్ వీడియోను పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. అయితే ఈ పేటీఎం బ్యాచ్ బరితెగింపుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేసింది. ఇది ఫేక్ లెటర్ అంటూ కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ కి టీడీపీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. జగన్ నువ్వు ఎన్ని ఫేకులు చేసినా పులివెందుల్లో నువ్వు ఓడిపోవటం ఖాయమని అని చెప్పి తెలుగుదేశం పేర్కొంది. బాబాయ్ హత్యకు కడప జిల్లా ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయమని కూడా అందులో పేర్కొన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ బరితెగింపుపై చర్యలు తీసుకుంటాము అని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇటువంటి ఫేక్ లెటర్లు, ఫేక్ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కడపలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి షర్మిలారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీకి రంగంలో దిగటం, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి షర్మిలారెడ్డితో పాటు ఆయన కుమార్తె సునీతారెడ్డి గత 2 రోజుల నుంచి చేస్తున్న ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో పాటు ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు సొంత చెల్లెలు చేయటం పట్ల వైసీపీ కంప్లీట్ గా డిఫెన్స్ లో పడింది. దీంతో ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేసి గట్టెక్కాలి అని చెప్పి కూడా వైసీపీ ప్రయత్నిస్తుంది అని చెప్పి తెలుగుదేశం ఆగ్రహాలు వ్యక్తం చేస్తుంది. ఎన్నికల కురుక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇటువంటి దొడ్డిదారిని, ఇటువంటి ఫేక్ పోస్టులు, ఫేక్ లెటర్ హెడ్లు, ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రతిపక్షాలను, అదేవిధంగా తన సొంత సోదరి షర్మిలారెడ్డిని దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని కూడా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాము అసలు ఎటువంటి షర్మిలారెడ్డికి తాము ఫ్రెండ్లీ కంటెస్టెంట్ కానీ లేకపోతే భూపేష్ రెడ్డి మద్దతు ఇవ్వమని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పలేదని, కావాలని పేటీఎం బ్యాచ్ ఇటువంటి ఫేక్ ప్రచారానికి తెగబడుతుంది అని కూడా టీడీపీ హైకమాండ్ వివరణ ఇచ్చింది. పైగా ఆ ప్రకటన ఫేక్ ప్రకటన అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పవన్.